హాయ్ హలో నేను మీ చిన్ని. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చిక్కుడుకాయని చిన్న ముక్కల్లా కట్ చేసి ఇలా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఒక పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత నార్మల్ పోపు దినుసులు, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసేసుకొని తాలింపు వేగాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి కొంచెం సాఫ్ట్ అయ్యి ఇలా మగ్గుతుంది కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో చూసారు కదా, మన ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయింది. ఇంకా కొంచెం సాఫ్ట్ అవ్వగానే ఈ స్టేజ్లోనే ఒక 2 పెద్ద సైజు టమాటాలు చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకోండి. ఆ టమాటాలు కూడా కొంచెం నీరంతా రిలీజ్ అయిపోయి కొంచెం మెత్తబడిన తర్వాత ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు కూడా ఒక్కొక్కసారి ఉల్లిపాయకి టమాటాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం అలాగా అది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి మీ రుచికి సరిపడా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, ఈ 3 కూడా వేసుకొని లాస్ట్లో ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి మసాలా వేసినవన్నీ కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి మన కూరకి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడకపెట్టుకున్నాం కాబట్టి. సో ఇలా ఉడుకుతుంది కదా, ఇలా దగ్గరికి పడుతున్నప్పుడే ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు కర్రీని ఒక ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఇలా కలుపుకోండి. అన్నంలోకి చపాతీలోకి అద్దిరిపోయే మన చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది.